సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు కావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండటం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. పతంగి టోల్ ప్లాజాను యాదాద్రి జిల్లా అడిషనల్ ఎస్పీ చేబ్రోలు లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ రవీందర్ రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ జామ్ కాకుండా సుమారు 150 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. నిన్న ఒక్కరోజే రెండు వైపులా కలిపి సుమారు 58,000 వాహనాలు వెళ్లాయన్నారు. ప్రతి 3 సెకండ్లకు వాహనం కదిలే విధంగా హ్యాండ్ స్కానర్లను పెట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా పంపిస్తున్నామని ఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. భువనగిరి జిల్లా పోలీసు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నేపథ్యంలో, రానున్న సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో మరి విరివిగా ప్రజలు వారి వారి గ్రామాలకు వెళ్ళడానికి ప్రతి సంవత్సరం మనకు ఇది ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మనకు ముఖ్యంగా మన పంతంగి టోల్ ప్లాజా, తర్వాత భువనగిరి టోల్ ప్లాజా కొంచెం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన పంతంగి టోల్ ప్లాజా మాత్రం ఈ ట్రాఫిక్ మాత్రం అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు మేము 150 మంది పోలీస్ పర్సనల్ ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. దానిలో మా డిఎస్పి ట్రాఫిక్ గారు, తర్వాత ఆయన ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు 4, తర్వాత మా సివిల్ ఇన్స్పెక్టర్స్ ఒక 4, తర్వాత ఫోర్స్ కూడా 150 మందిని మేము పోస్ట్ చేయడం జరిగింది. ఈ 150 మందిని కూడా మళ్ళీ సబ్ డివైడ్ చేసి 75 షిఫ్ట్ వారి సిస్టమ్ గా మేము అందరికి డ్యూటీలు వినిపించడం జరిగింది. ఈ సిస్టమ్ ఇది సుమారు గత ఈ వారం రోజులు మేము ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో మా వాళ్ళు అంత నిమగ్నమై ఉంటారు. తర్వాత ఇంకొకటి, ఈ వాహన చోదకులకు, అంటే ఈ వాహనాలు నడిపే 4 వీలర్స్ 2 వీలర్స్ వారికి నా యొక్క విజ్ఞప్తి, దయచేసి ట్రాఫిక్ నిబంధనలను పాటించండి. డ్రింక్ చేసి ఎవరు కూడా వెహికల్ నడపకండి. దాని ద్వారా మీ మీద ఆధారపడడం మీ కుటుంబాలు వీధినిపాలు కాకుండా మీరు తగు జాగ్రత్తలు చేపట్టాలని నా యొక్క మనవి. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ ఫ్లో అనేది ఇప్పుడు అధికంగా